పబ్లిక్ కూడా స్వచ్ఛందంగా చేసుకోండి. అసలు ప్రజలారా మీరు కూడా ఈ ఉన్న అవకాశాలను వినియోగించుకోండి. రాసుకోండి 0402771. అసలు ప్రజలారా నేను చెప్తా ఉన్నా, ఏం జరుగుతుంది? ఒక ఆయన వాడు దొరకలే కానీ కుక్కలు నిడిచిపెట్టినాడు. ఏం జరుగుతుంది? ఇవి లేకపోతే ఏం జరుగుతుంది చూస్తారా? బోర్డు పెట్టు. తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో భారతదేశంలోని హైకోర్టులలో 2018 నుండి 2023 వరకు 2018 నుంచి 2023 వరకు మొత్తం హైకోర్టు జడ్జిలను ఎంతమంది నియమించారంటే హైకోర్టు జడ్జీలను 650 మందిని 650 మంది హైకోర్టు జడ్జీలను నియామకం చేశారు. వీళ్ళని ఎట్లా నియమిస్తారు? కొలీజియం. ఆ పెద్ద పెద్ద జడ్జీలు ఈ పిల్లాడు మంచోడు అనుకుంటే కూర్చోవాలిగా గంతే. 650 మంది జడ్జీలను 2018, 2023 మధ్య నియమించారు. మరి దేశ జనాభాలో సగం జనాభా బీసీలే కదా, అంటే వీళ్ళు ఎంత రావాలి? 325 రావాలి. 325 పోస్టులు బీసీలకు రావాలి వాస్తవానికి. 50 అనుకుంటే 50 కంటే ఎక్కువనే ఉంది కాబట్టి 325 పోస్టులు బీసీలకు రావాలి. తక్కువ ఇవి రావాలి. కానీ ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో చూడండి ఒక్కసారి చెప్తా. ఇక్కడ ఎస్సీ ఈ 650లో షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు. ఈ ఎస్సీలకు వచ్చేసి 23 వచ్చినాయి. 23 మంది ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి జడ్జీలు అయితే ఎస్టీల నుంచి 10 మంది అయ్యారు. 10 మంది జడ్జీలు అయ్యారు. ఇక తర్వాత ఓబీసీల నుంచి 76, మైనారిటీ నుంచి 36. ఇది మైనారిటీ నుంచి. ఇక ఏది కులాల వివరాలు చెప్పనటువంటి వాళ్ళు మరో 13 మంది ఉన్నారు. 650లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళ జనాభా 100కి ఎంత ఉందంటే 90%. 90% జనాభా వీళ్ళది. 90% జనాభా ఉన్నటువంటి వీళ్ళకు దక్కినటువంటి ఇవి ఒకసారి లెక్క పెట్టు. కౌంట్ 9, 15, 18, 8, 1. వీళ్ళు కాదు, ఈ 13 వాళ్ళు కాదు. వీళ్ళేమో కులం చెప్పాలి, వీళ్ళ పక్కకు పెట్టు. 12, 3, 15, 5 ఆగు 145. 650 మైనస్ 145. 90% ఉన్న జనాభా వాళ్ళకి 145 జడ్జీలు దక్కితే 492. 505. ఇగో ఈ పిడికెడు మంది లేనటువంటి వాళ్ళకు 505 జడ్జీలు ఈ అప్పర్ కాస్ట్ నుంచి వచ్చారు. వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరు కలిస్తే అందరు కలిస్తే ఇది. ఇక మన బీసీలకు సంబంధించినటువంటి కులగణన కోర్టులు ఎందుకు కొట్టేస్తాయంటే ఎందుకంటే మన వాళ్ళు ఉండరు కదా ఆడ, మొత్తం అప్పర్ క్యాస్టే. 2018 నుంచి 2023 వరకు మధ్యలో 650 మంది జడ్జీలను నియమిస్తే అందులో 505 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. అప్పర్ క్యాస్ట్ ఈ తీన్మార్మలన్న లెక్క కాదు, రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి ఇచ్చిన లెక్క. కిరణ్ రిజిజు ఇచ్చిండు. న్యాయశాఖ మంత్రి ఇచ్చినటువంటి లెక్క ఇది. 650 మంది అప్పర్ కాస్ట్ ఏది మొత్తం జడ్జీలు అయితే అందులో 505 మంది అప్పర్ కాస్టే. ఇంకా సింపుల్గా చూడండి, మరి ఎట్లా వస్తూ ఉన్నారు మళ్ళన్నా వీళ్ళు అని అంటే
కొలీజియం. వరంగల్ జిల్లా కోర్టు ఉంది. వరంగల్ జిల్లా కోర్టులో ఒక న్యాయమూర్తి ఎవరు, బీసీ వర్గానికి సంబంధించినటువంటి చంద్రశేఖర్ అని బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈయన. అయితే ఈయన అంటే జిల్లా జడ్జిల నుంచి హైకోర్టుకు వచ్చేటువంటిది కొంత కోటా ఉంటుంది. అయితే చంద్రశేఖర్ గారు హైకోర్టుకు పోతాడిగా, హైకోర్టుకు ఎలివేట్ అయ్యేటువంటి టైంలో వీళ్ళంతా కలిసి ఏం చేసిరంటే ఈయనను కేసులో ఇరికిచ్చి ఈయనను సస్పెండ్ చేయించి ఈయన వెనకాల ఉన్నటువంటి రెడ్డి గారి భార్యని హైకోర్టుకు పట్టుకపోయారు. జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు పట్టుకొని పోయారు. ఈ జ్యుడిషియరీలో ఇంత దుర్మార్గంగా బీసీలకు దక్కవలసినటువంటి వాటా దక్కకపోయి ఎందుకు దక్కలేదు? నీ లెక్క లేదాడా, నువ్వు పాల్గొంటలేవు. నీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్నున్నాయో లెక్కుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, కానీ గాడిదలు ఎన్నున్నాయో లెక్కుంది, కానీ మనం ఎంతమంది ఉన్నామో బీసీలం ఎంతమంది ఉన్నామో లెక్కలు లేవు. లెక్కలు చేసిరు కానీ లెక్కలు దాచిపెట్టిరు. లెక్కలు చెప్తే వీళ్ళు పెద్దోళ్ళు అవుతారని. అందుకోసమే మీరందరూ కులగణనలో పాల్గొనండి ప్రజలారా. కులగణన అనేది చాలా ఇంపార్టెంట్. అది అది పర్ఫెక్ట్గా అయితే ఇలా గుండెలు రక్తాలు కక్కుని చచ్చిపోతారు కులగణన పర్ఫెక్ట్గా అయితే. ఎట్లయినా ఇది పర్ఫెక్ట్గా అయ్యేటట్టుగా అనిపిస్తలేదు. మనం ఎట్లా చేసుకోవాలో మనం ఆలోచన చేద్దాం మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. 2018-23 మధ్యలో 650 మంది జడ్జీలను నియమిస్తే 505 మంది అప్పర్ క్యాస్టు, 145 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. ఇది ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇలా ఓబీసీలకు దక్కినటువంటి పర్సంటేజ్ ఎంత ఎరికైనా 11.69%. 60% ఉన్న వాళ్ళకి 11%. 60% ఉన్న వాళ్ళకి 11% జడ్జి పోస్టులు వచ్చినాయి. అలాగే ఎస్సీలకు 2.3%. చూసుకో, 15% ఉన్న వాళ్ళకు. ఎస్సీలకు 3.54, సారీ 3.54% ఎస్సీలకు. ఎస్టీలకు వచ్చేసి 1.54%. ఆ తర్వాత వీళ్ళకు ఏది 100కి 10 మంది ఉండేటోళ్ళకి ఎంత దక్కినాయి అంటే 75% ఓసీ, 75% జడ్జి పోస్టులు వీళ్ళకి దక్కినాయి ఓసీలకు. పిడికెడు మంది ఈ దేశంలో 10% మంది లేని వాళ్ళకు 75% దక్కినాయి. ఇదిగా మనం అంతా కష్టపడి మనం బిల్లు తీసుకొని పోగానే హైకోర్టులో కూర్చున్న ఈ ఓసీలు ఏమంటారంటే బీసీలకు రిజర్వేషన్ వేయకూడదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని వీళ్ళు ఎంటర్ అవుతారు. స్లాబ్ బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికే 2 ఏళ్ళు ఆపిర్రు సుప్రీంకోర్టులో, మేము చెప్పేదాకా ఇంప్లిమెంట్ చేయొద్దని. మండల్ కమిషన్ చెప్పిన తర్వాత, పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత 2 ఏళ్ళు ఆపిర్రు. ఈడబ్ల్యూఎస్ కోటాది ఏది అప్పర్ క్యాస్ట్ వాళ్ళది రాగానే ఇచ్చేసేరి పేదవాళ్ళు ఉన్నారు. దానికి ఏ కమిషన్ లేదు, ఏమీ లేదు, ఎంక్వైరీ లేదు. అంటే ఈ కోర్టులు కూడా మనవి కాదు ప్రజలారా. ఈ కోర్టులలో ఉన్నటువంటి వ్యక్తులు మనోళ్ళు కాదు. ఇక్కడ బీసీలకు రావాల్సిన వాటా ఏది ఎటుపోయి? ఇందులో ఉన్నటువంటి బీసీ జడ్జి గారు ఏమో మళ్ళీ బీసీల ఉండడు. ఆయన వెనకాల ఇంకా ఆర్ఎస్ఎస్ అని, సంఘ్ పరివార్ అని ఇవన్నిటితో కప్పబడి ఉంటాడు. ఈయన ఈ వర్గాలకి ఏం న్యాయం చేయడు. మళ్ళా అటువంటి వాళ్ళని వీళ్ళని పెట్టుకుంటారు. మళ్ళా ఈ రకంగా నష్టపోతుంది ఈ దేశంలో మనమే. రాహుల్ గాంధీ గారు చెప్తున్న లెక్క గిది. ఇది జరిగింది. బీసీ ప్రజలారా మీరు మేల్కోండి, ఈ దేశం మీది, ఈ అధికారం మీ చేతిలో ఉండాలని ఆయన పదే నెత్తి నోరు మొత్తుకొని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. మనమేం వింటలేము. లైక్ చేయండి,